ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇక్కడ బేతనియా గ్రామంలో యేసు ప్రభువుల వారు సీమోను ఇంట ఆయన భోజనమునకు కూర్చొని ఉన్నాడు. ఈ సీమోను ఎవరంటే యేసు ప్రభువుల వారి ద్వారానే స్వస్థత నొందినవాడు తన కుష్ఠ రోగం నుండి. ఆయన తన కృతజ్ఞత పూర్వకంగా కావచ్చు, యేసు మీద ఉన్న ప్రేమతో కావచ్చు, ఆయన ఒక మంచి విందును ఏర్పాటు చేశాడు తన ఇంటిలో. ఆ విందుకు యేసు ప్రభువుల వారితో పాటు మరి మార్త సహోదరుడైన లాజరు, ఆయన సహోదరి మరియ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ తన పేరు ప్రస్తావించబడలేదు, ఒక స్త్రీ అని ఉంది, కానీ ఆ స్త్రీ ఎవరో కాదు, మరియ. మార్త లాజరుల సహోదరి అయిన మరియ. వారు ముగ్గురు కూడా యేసు ప్రభువుల వారికి మంచి స్నేహితులుగా పిలువబడినారు. మార్తనేమో ప్రభు యొక్క పరిచర్యకు సేవకు సాదృశ్యంగా ఉంది. లాజరు ప్రభువుతో సహవాసమునకు సాదృశ్యంగా ఉన్నాడు. మరియ ప్రభువుకు చూపేటువంటి భక్తి విశ్వాసములకు ఆమె సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మరియ ఎంతో ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని ప్రభువు చేత ప్రశంసింపబడినది. ఈమె ప్రభువుని ఎంతో ప్రేమించింది, ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించింది, ఘనపరిచింది, మహిమపరిచింది. ఆమె హృదయంలో ప్రభువు నిమిత్తమైనటువంటి కార్యములు ఎన్నో తలపోసుకుంటున్నది. ఏ రీతిగా తన సహోదరుడు మరి మరణం నుంచి లేపబడినాడు, వారి దుఃఖమును యేసు ప్రభువుల వారు ఎలా తీసివేశారు, సంతోషమును అనుగ్రహించారు. కుష్ఠరోగి అయిన సీమోను కూడా మరి ఎలా స్వస్థత నొందినాడు, ఆయన ప్రభువు వల్ల ఎలాంటి గొప్ప మేలును మరి పొందుకుంటున్నాడు. ఒకప్పుడైతే ఎక్కడో అవుట్ క్యాస్ట్, మరి బయట జీవించాలి, కుటుంబానికి సమాజానికి దూరంగా. కానీ ఇప్పుడు మరి కుటుంబంతో, స్నేహితుల మధ్యలో, సమాజంలో జీవిస్తున్నాడు. ప్రభువు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత గొప్ప స్వస్థతను తీసుకొచ్చాడు, ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఆమె తలపోసుకొని ఉన్నప్పుడు ఆమె హృదయము మరి ఎంతో పొంగి పొర్లి ఉంటది. ప్రభువు పట్ల కృతజ్ఞత పూర్వకంగా, ఆరాధన పూర్వకంగా. మరి ఏమిచ్చిన ఆయన రుణం తీరుతుంది? ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని ఆయన అనుగ్రహించాడు, ఇంత గొప్ప మేలును ఆయన చేశాడు. మరి 1, 2, 3 చుక్కల అత్తరు ఆయన తలపైన పోస్తే సరిపోతుందా? లేదా కొంచెం చేతిలో పోసుకొని ఆయన తలపైన ఇలా రుద్దితే సరిపోతుందా? సరిపోదు అనుకున్నది ఆమె. ఆ 2, 3 చుక్కలు లేదా కొంచెం అత్తరు తీసుకెళ్ళి ఆయన తలపైన మరి రుద్దితే సరిపోదు అనుకుంది. అందుకే మరి ఏదో అచ్చ కాదు, కొంచెం నకిలీదైనా పర్వాలేదు, ఇచ్చినమా అంటే ఇచ్చాము అన్న మాదిరిగా చేద్దాము అని కూడా ఆమె అనుకోలేదు. ఎంతో స్వచ్ఛమైన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డికి బుడ్డే తీసుకొని వచ్చి ఏదో అక్కడ ఇంత రుద్దలేదు, దాన్ని పగలగొట్టింది. పగలగొడితే కానీ బుడ్డిలో ఏముందో తెలియదు. పగలాలి, బుడ్డిలో ఏమున్నదో తెలియాలి అంటే పగలాలి. ఆమె పగలగొట్టి యేసు ప్రభువుల వారి మీద అభిషేకించింది. ఎంత గొప్ప ఆరాధన, ఎంత గొప్ప ఆమె ప్రేమను మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ పగలగొట్టినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, మన జీవితాలు కూడా ఆ రీతిగా పగలగొట్టబడాలి, మన హృదయాలు కూడా ఆ రీతిగా పగలగొట్టబడాలి. ఎందుకు అంటే మన హృదయంలో కూడా ఎంతో పాపం ఉన్నది, మన హృదయంలో ఎంతో పాపాంధకారం ఉన్నది, ఎంతో మలినం ఉన్నది, ఎంతో కలుషితం ఉన్నది. అదంతా కూడా మరి తొలగిపోవాలి అంటే మన హృదయం కూడా విరిగిన స్థితిలోనికి రావాలి. కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని అంటే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని. అంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలిగా ఉన్నది. ఇక్కడ ఈ అత్తరు ఏ రీతిగా అయితే మరి అక్కడ సువాసనతో నింపబడిందో, విరిగి నలిగిన హృదయమును కూడా యేసు ప్రభువుల వారు అంతగా ఇష్టపడతాడు.
అత్తరు వాసన ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అందరికీ పర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం. అలానే యేసు ప్రభువుల వారికి కూడా ఆ విరిగి నలిగిన హృదయం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చిన ఆరాధన అంటే ఇంకా ఇష్టం. ఆ విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చిన పశ్చాత్తాపం అంటే మరింత ఇష్టం. మరి మరియ కూడా అదే చేసింది. ఆ అత్తరు విలువ ఎంత అంటే, ఒక వ్యక్తి సంవత్సరం అంతా కూడా కష్టపడి సంపాదించినటువంటి మరి జీతం అంత సంవత్సరం అంతా కూడా ఆమె కూడబెట్టింది. తన యొక్క ఆ డబ్బుతో ఆమె కొన్నది, పగలగొట్టింది, తన హృదయమును విరిగగొట్టింది. యేసు పాదాల చెంత అత్తరును పోసినట్టుగా తన విరిగి నలిగిన హృదయంతో యేసు ప్రభువుల వారిని ఆరాధించింది. అక్కడ అందరికి కోపం వచ్చింది. కానీ యేసయ్య ఆమె యొక్క అమితమైనటువంటి ఆరాధనను ప్రశంసించాడు, కొనియాడాడు. ఆమె ఆరాధనను ఆయన అంగీకరించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఉదయకాల సమయంలో మనం ఎలా ఆరాధిస్తున్నాము? యేసయ్యని ఎలా స్తుతిస్తున్నాము? ఎలా గణపరుస్తున్నాము? పెదవులతో వచ్చే స్తుతి ఆరాధన ఆయన అంగీకరించరు. మనము మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ఆయనను ఆరాధించుతాము. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను గణపరుచుదాము. విరిగి నలిగిన హృదయంతో ఆయనను కొనియాడదాము. మరి అది ఆయనకు ఇష్టమైన బలిగా, సువాసన కలిగినటువంటి ధూపంగా ఉన్నది. మరి ఆ రీతిగా మనం చేద్దాము, స్తుతించుదాము, మరియ వలె ఆయనను ఘనపరచుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన మరియ వలె మేము కూడా అమితమైన ఆరాధనతో, భక్తి పూర్వకంగా నిన్ను పూర్ణ హృదయంతో స్తుతించి ఆరాధించటకు మాకు సహాయం చేయమని, అట్టి కృపను మాకు అనుగ్రహించమని, విరిగి నలిగిన హృదయంతో నిన్ను ప్రార్థించుటకు, ఆరాధించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.